ఆ దినములు నేను అర్చకునిగా లక్ష్మీనారాయణ స్వామి వారి ఆలయములో పనిచేస్తున్న దినములు. అక్కడ జరిగినటువంటి విషయము మీతో ఇప్పుడు చెప్పబోచున్నాను. మా వృత్తి సంబంధమైనటువంటి అనేకమైన విషయములు మేము చదివి ఆయా గ్రంథముల్లో ఉన్నటువంటి ఆయా శ్లోకములు మేము పఠించవలసిన అవసరం ఉండెను. అవి పఠించకుండా మేము మా వృత్తిని కొనసాగింపలేము. అందుకని సుమారు 7.5 సంవత్సరములు ఈ లక్ష్మీనారాయణ స్వామి వారి ఆలయములో నేను నా వృత్తి సంబంధమైనటువంటి అనేకమైనటువంటివి మా పెద్దల స్వాధీనములో, అనగా మా తాతగారు, పెద్దనాన్నగారు, వారి కుమారులు, మా చిన్న తాతగారు, ఇటువంటి వారి యొక్క స్వాధీనములో ఉండి వారి చెప్పుచున్న విధముగా నా యొక్క వృత్తిని కొనసాగించుచున్నాను. ఇటువంటి పరిస్థితుల్లో 7.5 సంవత్సరముల కాలము నేను గడిపితని. ఈ 7.5 సంవత్సరములో జరిగినటువంటి విషయం ఏదంటే, నేను ఒకసారి నా యొక్క శ్లోకములు పఠించే సమయముందు ఒక శ్లోకమును చూచితిని. అది ఏ శ్లోకం అనగా సమవేదములో ఉన్నటువంటి శ్లోకము. ఆ శ్లోకమును నేను మిమ్మల్ని చదివి వినిపించుచున్నాను. ఆ శ్లోకం ఇట్లున్నది: లిహ్యా గోప్తారాం మహత్యౌదదిన కుర్యంతే అవ్యాయాన పర్యతాసీన్. అనగా దీని భావము, అవతరించు భూవాడు కన్యక గర్భమందు పశువుల శాలలో జన్మించును. ఈ శ్లోకము చదివిన పిమ్మట నేను కొద్దిగా ఆగి ఆలోచించాను. మా హైందవ ధర్మశాస్త్రానుసారముగా మాకు 10 అవతారములు కలవు. వరహావతారం, కూర్మావతారం, మత్స్యావతారం, నరసింహావతారం, వామనావతారం, రామావతారం, కృష్ణావతారం మొదలుగునవి 10 అవతారములు కలవు. ఈ 10 అవతారములలో కూడా ఈ అవతారమైనను కన్యక గర్భమందు పశువుల పాకలో జన్మించి ఉండలేదు. అప్పుడు ఇది ఎట్టి అవతారం అయి ఉండినా, ఇది ఏ యుగములో ఉండినా, ఈ అవతారము దేని కొరకు పరాత్ముడు ఎత్తవలసి వచ్చినా లోకమునకు చేసిన కళ్యాణము ఏమిటా అని నేను ఆలోచించితని. ఇదేదో నూతనమైన అవతారముగా కనబడుచున్నదే. ఈ అవతారమును నేను బాగా అన్వేషించి దీని విషయమై అనేక వివరములు నేను సేకరించి చక్కని గ్రంథములు రాసి నేను ప్రభుత్వం వారికి ఇచ్చినట్లయితే వారు నన్ను సన్మానించుతారు కదా అన్నటువంటి ఆకాంక్షణలో కలిగి నేను బహు శ్రద్ధ తీసుకొని ఈ యొక్క అవతార విషయమైనటువంటి అనేక వివరములు తెలుసుకోవాలన్నటువంటి ఉద్దేశముతో ఆయా గ్రంథములు నేను చదువుడు ప్రారంభించాను. ఆ చదువుతున్న సమయం ముందు ఒక విషయం మీద చెప్పాలనుకున్నాను. ఏమిటంటే, ఆ లక్ష్మీనారాయణ స్వామి వారి ఆలయములో అనేకమైనటువంటి గ్రంథములతో కూడి ఉన్న ఆల్మెరల కలవు. అందులో మా పూర్వీకులు రాసినటువంటి తాళపత్రపు చుట్టల కలవు. అందులో ఏమైనా ఈ అవతారముకు సంబంధమైనటువంటి విషయములు నాకు లభించునేమో అని నేను ఆయా చుట్టలు విప్పి చదువుడు ప్రారంభించితని. అవి చదువుతూ ఉండగా నేను కనుగొన్నటువంటి కొన్ని విషయములు మీతో చెప్తున్నాను. ఆ సమయంలో ఉన్నటువంటి 2వ భాగమైనటువంటి తాండ్య మహాబ్రాహ్మణములో నేను ప్రవేశించి అక్కడ చదువుతున్నటువంటి ఒక శ్లోకమును మీకు చదివి వినిపించున్నాను. అచ్చట ఈ శ్లోకము ఇట్లున్నది: ప్రజాపతిర్దేవేభ్యాం ఆత్మానాం యజ్ఞం కృత్వా ప్రాయశ్చిత్. అనగా ప్రజాపతి ప్రజలను పరిపాలించువాడు. మా హైందవ ధర్మశాస్త్రానుసారముగా ప్రజలను పరిపాలించువాడు బ్రహ్మ, అనగా సృష్టికర్త. ఈ సృష్టికర్త ఏమి చేయుచున్నాడంటే, పాప పరిహారార్థ నిమిత్తమై ప్రాయశ్చిత్తం వనర్చుటకు తన శరీరమును యజ్ఞములో సమర్పించుకొని యజ్ఞము చేత దహించుకొని పాపములకు ప్రాయశ్చిత్తము నెరవేర్చెను అని ఉన్నది. అక్కడ నేను కొద్దిగా ఆగి ఆలోచించాను. సృష్టికర్త అయిన బ్రహ్మ పాపమునకు ప్రాయశ్చిత్తం వనర్చుటకై తన శరీరమును యజ్ఞములో, అనగా అగ్నిలో దహించుకుని ప్రాయశ్చిత్తమును నెరవేర్చి పాప విమోచనము గావించనని ఉన్నదే. ఈ పాప విమోచనము ఎవరి కొరకు?
ఎవరు చేసిన పాపములకు ఈయన యజ్ఞము గావించను అన్నటువంటి సందేహము నాకు కలిగినది. ఆ సందేహము అట్లా ఉండగా ఇంకా చూద్దాం మరి కొద్దిగా ముందుకు వెళ్ళి అని నేను ఆ చాండ్య మహాబ్రాహ్మణ గ్రంథమును చదువుతూ పోతుండగా అక్కడ మరి ఒక శ్లోకమును నేను కనుగొంటాను. ఆ శ్లోకము ఏమని చెప్పుచున్నదో నేను చదివి వినిపించున్నాను. సర్వ పాప పరిహారో రక్త ప్రోక్షణం అవశ్యకం తద్రక్తం పరమాత్మేన పుణ్యదాన బలియాగం. అనగా సమస్తమైనటువంటి పాపములో నుండి నీకు పరిహారము కావాలనంటే, సమస్తమైన పాపం అంటే ఏమిటి? కళ్ళతో చూచే పాపము, చెవులతో వినే పాపము, హృదయములో కలిగే పాప సంబంధమైన ఊహలు, మస్తిష్కములో చెలరేగే పాప ఆలోచనలు, పాప క్రియలు, పాప తలంపులు, ఈ సమస్తమైనటువంటి పాపములో నుండి నీకు పరిహారము కావాలనంటే రక్తమును ప్రోక్షించుట అవసరమయ్యున్నది. అనగా రక్తము ప్రోక్షించబడకుండా పాపము నుండి జనములకు విమోచనము కలగదు. అట్లయినచో ఆ రక్తము ఎవరిది? తద్రక్తం పరమాత్మేనా. అనగా ఆ రక్తము పరమాత్మను స్వయముగా చిందించితే తప్ప నరులకు లేక పాపులకు తమ పాప బంధంలో నుండి విమోచనము కలగదు అని తెలుసుకున్నా. ఇప్పుడు నాకు ఒక శ్లోకము జ్ఞాపకం వచ్చినది. ఏ శ్లోకం అనగా చిన్నప్పటి నుండి మా పూర్వీకులు నన్ను నేర్పించినటువంటి శ్లోకము. చిలక పలుకుల వలె నేను చిన్నప్పటి నుండి పలుకుచుండేవాణ్ణు. ఆ శ్లోకాన్ని బాగా కంఠస్థ పెట్టి ఉంటుంది. ఇకపోతే లక్ష్మీనారాయణ స్వామి వారి ఆలయములో నేను అర్చకునిగా నా వృత్తి కొనసాగించుచున్న దినములలో కూడా నేను ప్రతిరోజు సంధ్యావందనపు సమయమందు ఈ ప్రార్థన ప్రార్థిస్తుండేవాణ్ణు. అది మనుస్మృతి అన్నటువంటి గ్రంథములో 2వ అధ్యాయములో సంధ్యావందనపు ప్రార్థన, దానిని మను అన్నటువంటి వాడు రాసి ఉన్నాడు. ఆ మనుస్మృతి గ్రంథకర్త పేరు మను. అందులో ఏమున్నదంటే ఈ శ్లోకము చదివి వినిపించున్నాను. పాపోహం పాపకర్మహం పాపాత్మా పాప సంభవ త్రాహి మాం కృపాయా దేవా శరణాగత వత్సల. అనగా ఓ దేవా, జన్మ పాపము కర్మ పాపము గలవాడును, పాపములో పుట్టి పాపములో పెరిగి పాపములో నశించిపోవచున్నాను, నిన్ను శరణజొచ్చుచున్నాను దేవా, నన్ను కరుణింపుము. అనగా నా పాప బంధంలో నుండి నన్ను విమోచించుము అని దీని యొక్క భావమై ఉన్నది. అనగా మనిషి పుట్టుకతోనే పాపము ప్రకృతి గలవాడై జన్మించుచున్నాడు. కనుక సమస్త మానవులు కూడా, నరులు నారీమణులు కూడా, 50 మంది జనములు పాపము చేయుచున్నారు. పాపములోనే పుట్టి పాపములో పెరిగి పాపము చేయుచు పాపములో నశించిపోవుచున్నారు. కనుక దేవుడు అనుగ్రహించు బహుమానమే ఆ యొక్క మహిమను పొందలేక నాశనమైపోతున్నారు అని మనము గ్రంథంలో చదువుకున్నాము. ఇప్పుడు ఈ పాపులను రక్షించుటకు ఒక దేవుడు అవసరమై ఉన్నది. ఓ దేవా, నిన్ను శరణగొచ్చుచున్నాను, నన్ను కరుణింపుము. ఎవడా దేవుడు? పాపులను తమ పాపము నుండి రక్షించుటకు ఏ దేవుడు ఈ భూలోకమును అవతరించెను? ఎప్పుడు అవతరించెను? మనము చదువుకున్నటువంటి తాండ్య మహాబ్రాహ్మణ 2వ శ్లోకం ప్రకారముగా పరమాత్ముడు తన సొంత రక్తమును చిందించితే తప్ప నరులకు పాప విమోచనము కలుగదు. కనుక ఏ పరమాత్ముడు నరుల యొక్క పాప విమోచనార్థమై తన సొంత రక్తమును చిందించను. ఆ రక్తములో నరుల యొక్క పాపము కడగబడి శుద్ధీకరించబడవలసి ఉన్నది. అప్పుడే వీరు పరిశుద్ధులగుదరు, విమోచింపబడుదరు. ఆ విమోచనము నరులకు ఎవరి ద్వారా కలుగును? ఇది నా ప్రశ్న. ఒక్కొక్క అవతారమును బట్టి నేను బహు జాగ్రత్తగా పరిశీలించి చూచితిని. చూడగా ఈ అవతారములు కూడా, ఏ అవతార పురుషుడైనను తన సొంత శరీరమును పాపుల యొక్క
పాప పరిహారార్థమై నలుగుగొట్టుకుని యజ్ఞము నిర్వహించి రక్తమును చిందించి పాపులను మోక్షం అనుగ్రహించను అని ఆలోచించగా నా ఆలోచనకు అంతు లేకుండా పోయింది. ఈ దశావతారములలో ఈ అవతార పురుషుడైనను ఇటువంటి క్రియ చేయలేదు. అట్లయిన మా హైందవ ధర్మశాస్త్రానుసారముగా 10 అవతారములే గాని 11వ అవతారము లేదు. ఇప్పుడు నేను సమవేదములో కనుగొన్నది ఇది కూడా ఒక అవతారమై ఉన్నది. అట్లయినా ఈ అవతారము ఎందుకు ఈ దశావతారములలో కలిపి 11 అవతారములు చెప్పబడలేదు? ఇది కూడా అవతారము కనుక ఈ అవతారము ఏల మరుగుపరచబడిను, ఏ కారణము చేత మరుగుపరచబడిను? ఈ అవతారములో మనుష్యులకు లాభం ఉన్నది, లోక కళ్యాణం ఉన్నది. ఈ దశావతారము లోకములకు కళ్యాణము జరగలేదని నేను తెలుసుకుంటాను. ఇది నేను గమనించిన సత్యము. ద్రావిడ యుగం వారు ఏమన్నారంటే యజ్ఞవాపతి అనగా యజ్ఞమే రక్షించును. ఎవరిని రక్షించును? దుష్టులను, పాపులను. పాపము చేసిన వారిని తమ పాప బంధుల్లో నుండి విమోచించి మోక్షములకు వారసత్వం అనుగ్రహించును. ఏది? యజ్ఞము. ద్రావిడుల కంటే ఆర్యులు గొప్ప జ్ఞానవంతులు కనుక వీరు తర్వాత వచ్చి ఆలోచించారు,